బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో పెద్ది సుదర్శన్ రెడ్డికి చికిత్స జరుగుతూ ఉంది. అయితే ఆయన ఆరోగ్యం ప్రస్తుతం సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఐసీయూ వెంటిలేటర్పై ఉన్నారు పెద్ది సుదర్శన్ రెడ్డి. సుదర్శన్ రెడ్డికి మెరుగైన వైద్యం అందిస్తూ ఉన్నారు వైద్యులు. యశోద హాస్పిటల్కి చేరుకుంటున్నారు కొంతమంది బీఆర్ఎస్ నేతలు. ఇంకా అయితే క్యాడర్ ఇప్పటికీ చెప్పుకొచ్చింది, ఎక్కువ మంది జమ అయితే కనుక, ఎక్కువ మంది వస్తే కనుక మళ్ళీ కాస్త అక్కడున్న పేషెంట్స్కి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కాస్త ఆలోచించుకొని అడుగు వేసే ప్రయత్నం చేయండి అని చెప్పి విజువల్స్ మీరు చూస్తున్నారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు అక్కడికి చేరుకున్నారు. దాంతోపాటు కొంతమంది కీలక నేతలు అక్కడికి చేరుకుంటున్నారు. ఆ విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. యశోద హాస్పిటల్కి చేరుకున్నారు మాజీ మంత్రి కేటీఆర్, అలాగే మాజీ మంత్రి హరీష్ రావు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. ఆ ఇద్దరు మంత్రులు కూడా ఆ ఇన్ఫర్మేషన్ని కేసీఆర్కు చేరవేస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం బీఆర్ఎస్ కీలక నేతలు ఒక్కొక్కరికి అక్కడికి చేరుకుంటున్నారు. సుదర్శన్ రెడ్డి ఆరోగ్యంపై బీఆర్ఎస్ నేతల్లో టెన్షన్ నెలకొంది. కొద్దిసేపటి క్రితం మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ కూడా అక్కడికి చేరుకున్నారు. ఆయన ఏమంటున్నారో ముందుగా చూద్దాం. పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి ఈరోజు ఉదయం పూట లేసే అలవాటు, అతనికి లేచి ఎక్సర్సైజ్ చేసే సందర్భంలో కొంత సఫకేషన్, తర్వాత చెమట బాగా రావడం వల్ల హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. రోహిణి హాస్పిటల్ హన్మకొండలో ఉంటుంది. ఆ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఇమీడియట్ గా హార్ట్ బీట్ కొంచెం తగ్గి ఇబ్బంది జరుగుతుందనేటువంటి విషయాన్ని డాక్టర్లు గ్రహించడం జరిగింది. సో సిపిఆర్ అవన్నీ చేయడము, తర్వాత ఇమీడియట్ గా కొంత భయాందోళన ఉండే ఆ సమయంలో. తర్వాత అదృష్టవశాత్తు హార్ట్ మళ్ళీ రికవరీ కావడము, తదనంతరము డాక్టర్స్ దాన్ని సూక్ష్మంగా పరిశీలించిన తర్వాత హార్ట్ ప్రాబ్లం లేదు, లంగ్స్ నుండి హార్ట్కి వచ్చేటువంటి ఆర్టరీ ఉంటుందో దాంట్లో కొంత ఇబ్బంది ఉన్నదని చెప్పి గ్రహించడం జరిగింది. అక్కడ కూడా దాన్ని డైల్యూట్ చేయడానికి వాళ్ళు చర్యలు తీసుకున్నారు రోహిణి హాస్పిటల్ హన్మకొండలో. తర్వాత ఎందుకైనా మంచిది మరి బెటర్ ఇవాల్యుయేట్ కావడానికి హైదరాబాద్ లో యశోద హాస్పిటల్ కి తరలించడం జరిగింది. ఇప్పుడు యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ లో వారికి అన్ని పరీక్షలు జరుగుతున్నాయి. మరి అతి త్వరలో కోలుకుంటారు. తర్వాత వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి గారి ఫాలోవర్స్ అనుకోండి, లేకపోతే నర్సంపేట నియోజకవర్గానికి చెందినటువంటి ప్రజలు అనుకోండి, ఆయన వరంగల్ ఉమ్మడి జిల్లాకి అధ్యక్షుడిగా పనిచేశారు. చాలా మంది మరి రోహిణి హాస్పిటల్ రావడం జరిగింది. ఇక్కడ కూడా మరి తరలి వస్తున్నారు. దయచేసి నా రిక్వెస్ట్ మీడియా ద్వారా ఏంటంటే, ఇంకా మనకు ఆ హాస్పిటల్ వచ్చి డిస్టర్బ్ చేయడం బాగుండదు. డాక్టర్స్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు, ఏమి జరగదు, మనం మంచిగానే జరుగుతుంది. కొన్ని అన్ని పరీక్షలు చేసి మరి కొంత సమయం పడుతుంది హాస్పిటల్లో. కాబట్టి దయచేసి వారిని అందరినీ కూడా నేను కోరేది ఏంటంటే, వచ్చి హాస్పిటల్ కాదు మనందరం కూడా లెట్ us hope ది బెస్ట్. చూద్దామండి. అంటే ఇప్పుడు హాస్పిటల్ కి ఇమీడియట్ గా ఇప్పుడు ఇక్కడ మేము అందరం వచ్చినాం, మేము కూడా చూడలేకపోయినాం, కిందనే ఉన్నాం కదా, మీ దగ్గరే ఉన్నాం. అంటే ఇక్కడి నుంచి కేసీఆర్ గారు మాత్రం ప్రతి క్షణం మాట్లాడుతూనే ఉన్నారు. నేను వరంగల్లో నిన్న రాత్రి అక్కడ పోయి ఉన్నాను. కాబట్టి ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళింది నేనే. అక్కడ చాలా మంది మన తొందరగా అందరూ వచ్చారు. కాబట్టి ఇక్కడ కూడా చాలా మంది మేము అందరం వచ్చినాము. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే, మనము వచ్చి మనము డిస్టర్బ్ చేయకుండా ఉంటాం. వదంతులు అంటే మరి మీడియాలో పెట్ట స్క్రోలింగ్స్ అవన్నీ వచ్చినాయి దురదృష్టవశాత్తు. నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎప్పుడు కానీ ఏ పేషెంట్ అయినా కానీ కన్ఫర్మ్ అయిన తర్వాతనే మళ్ళీ అలాంటి స్క్రోలింగ్స్ రావాలి. ఎందుకంటే కొంతమంది మరి అతి ఉత్సాహాన్ని అనను, అంత తొందర అవసరం లేదు కదా. అలాంటి దుర్వార్తలు ప్రచురించడానికి కొంచెం సమయం తీసుకోవాలనేది నా రిక్వెస్ట్ మీడియా ప్రపంచానికి. రైట్, అది వినోద్ కుమార్ చెబుతూ ఉంది. ప్రస్తుతం ఒక్కొక్కరిగా అక్కడికి చేరుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలో ఫ్యామిలీ కూడా అక్కడ చేరుకుంది. ఆయన ఆరోగ్యం మీద ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకుంటూ ఉంది. డాక్టర్లు కూడా మరికొద్దిసేపట్లో హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. మా ప్రతినిధి సురేష్ అక్కడే ఉన్నారు. ఒకసారి అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నాను అప్డేట్స్ అందించేందుకు. ప్రస్తుతం పరిస్థితి అక్కడ ఎలా ఉంది, ఎవరెవరు అక్కడికి చేరుకుంటూ ఉన్నారు? థ్యాంక్ యూ సచిన్. ఏదైతే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దాదాపు బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. కొద్దిసేపటి క్రితమే కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ
హాస్పిటల్ నుంచి వెళ్ళడం జరిగింది. ఇప్పటికి కొద్దిసేపటి క్రితమే ఇటు పార్టీ సీనియర్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కానీ బాల్కర్ సుమన్ ఏదైతే ఉద్యమ నాయకులు వరంగల్ జిల్లాకు సంబంధించి ఉద్యమ నాయకులతో పాటు వరంగల్ ఉమ్మడి జిల్లా నేతలు కూడా ఒక్కొక్కరుగా చేరుకొని చూసి పోతున్నారు. సో అందరూ అయితే బయటకు వచ్చిన తర్వాత కొంచెం ఆరోగ్యం నిలకడగా ఉంది. పొద్దునున్న బ్యాడ్ సిచ్యువేషన్ అయితే ఇప్పుడు లేదు. ట్రీట్మెంట్ కూడా కొనసాగుతుంది. దానికి సంబంధించి ఇప్పుడే ఆఫ్ ద రికార్డ్ కూడా తెలిసింది ఏంటంటే డాక్టర్లు 2 రోజులు అబ్జర్వేషన్లో పెట్టాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో అబ్జర్వేషన్లో పెట్టారంటే ఆల్మోస్ట్ కొంచెం అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పేసి కూడా ఇక్కడ మనకైతే వార్తలు వస్తున్నాయి. కొద్దిసేపట్లో హాస్పిటల్కి సంబంధించి ఎవరైతే ట్రీట్మెంట్ చేసుకున్నారో డాక్టర్స్ కూడా మొత్తం డీటెయిల్ బులెటిన్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఏదైతే ఇప్పటికే రోహిణి హాస్పిటల్లో మార్నింగ్ జరిగిన రోహిణి హాస్పిటల్ అయితే డాక్టర్ మమతారెడ్డి ఉన్నారు. 9 సార్లు సిపిఆర్ చేశారు. నిజంగా 9 సార్లు సిపిఆర్ చేయడం వల్లనే సుదర్శన్ రెడ్డి ఇక్కడ వరకు రాగలరని చెప్పేసి కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే పొద్దున ఏదైతే ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ మనం చూసామంటే ఒక బ్యాడ్ వార్త, నెగిటివ్ వార్త చూసాం. దానికి సంబంధించి చాలా వరకు అందరూ అదే అనుకున్నారు. 2-3 సార్లు సిపిఆర్ చేసిన తర్వాత ఆ గుండెకి సంబంధించి సరిగా పనిచేయలేదు, లేకపోతే దానికి సంబంధించి రెస్పాండ్ కాలేదు. కాబట్టి అలాంటి బ్యాడ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. తర్వాత డాక్టర్ మమతారెడ్డి ఏదైతే కంటిన్యూస్గా 9 టైమ్స్ సిపిఆర్ చేసిన తర్వాత, అంటే సిపిఆర్ ఎంత ఫోర్స్తో చేసిందంటే ఈ రిప్స్లో ఒక బోన్ కూడా విరిగింది. అంటే అంత ఫోర్స్తో మమతారెడ్డి డాక్టర్ ఏదైతే రోహిణి హాస్పిటల్లో ఉన్నారో చాలా ఫోర్స్గా సిపిఆర్ చేశారు. 9 టైమ్స్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడ కొంచెం రెస్పాండ్ కావడం వెంటనే అక్కడ కొద్దిపాటి ట్రీట్మెంట్ చేసిన తర్వాత వెంటనే ఇక్కడ యశోదకైతే ఆ గ్రీన్ ఛానల్ ద్వారా అయితే ఇక్కడికి తీసుకురావడం జరిగింది. సో హరీష్ రావు కూడా కొద్దిసేపటి క్రితమే ట్వీట్ కూడా చేశాడు. డాక్టర్ మమతారెడ్డి ఏదైతే ఉన్నారో చాలా గొప్ప సర్వీస్ చేశారు మమతారెడ్డి గారికి, మేమందరం రుణపడి ఉంటామని చెప్పేసి కూడా ఒక ట్వీట్ కూడా చేశారు. ఒక ఎమోషనల్ ట్వీట్ కూడా చేశారు. అంటే సహచర ఉద్యమకారుని ప్రాణాలు కాపాడారు మమతారెడ్డి, సేవలు మర్చిపోలేవంటూ కూడా మమతారెడ్డిని కొనియాడుతూ ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. సో నాతో పాటు ఉన్నారు, ఇప్పుడిప్పుడే నాయకులు కూడా వస్తున్నారు. నాతో పాటు నర్సంపేటకు సంబంధించిన సుదర్శన్ రెడ్డి ఫాలోవర్స్ ఉన్నారు. పాపం ఇన్సిడెంట్ అయిన వెంటనే అక్కడి నుంచి వచ్చారు. బ్రదర్, ఏం చెప్తారు సుదర్శన్ రెడ్డికి ఇట్లా జరగడం? సుదర్శన్ రెడ్డికి ఇట్లా జరగడం చాలా బాధాకరమైన విషయం. సుదర్శన్ రెడ్డి అంటే నర్సంపేటకు కొండంత అండ. సుదర్శన్ రెడ్డి సార్ ఒక్కరికి ఇట్లా ఇన్సిడెంట్ అయింది, 1000 గుండెలు ఆగిపోయినట్టు అయింది. ఈరోజు సుదర్శన్ రెడ్డి గారి సేవలు చాలా అవసరం నర్సంపేటకు తెలంగాణ రాష్ట్రానికి. సుదర్శన్ రెడ్డి గారు బ్రతకాలి, మా అందరిలో ప్రజాసేవ చేయడానికి ముందుండాలి. సుదర్శన్ రెడ్డి గారు నర్సంపేటకు తెలంగాణకు చాలా అవసరం ఉంది. ఇప్పుడున్న పరిస్థితిలో సుదర్శన్ రెడ్డి గారు నర్సంపేటకు ఎనలేని సేవ చేయడం జరిగింది. ఎక్కడ లేని మెడికల్ కాలేజ్ కానీ, గోదావరి నీళ్లు కానీ, మా గిరిజన ప్రాంతాలలో పట్టా భూములు ఇవ్వడం కానీ సుదర్శన్ రెడ్డి గారు చేయడం చాలా సంతోషకరంగా ఉంది. సుదర్శన్ రెడ్డి గారు మళ్ళీ తిరిగి మా ప్రజలతోటి మమేకమై మా అందరిలో కలిసి ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. పొద్దున కూడా ఒక వార్త విన్నారు, ఏమనిపించింది? పొద్దున దాదాపు అందరూ చనిపోయారని చెప్పేసి ఒక వార్త కూడా చాలా వరకు స్ప్రెడ్ చేయడం జరిగింది. కార్యకర్తలు కూడా నమ్మారు, నాయకులు కూడా నమ్మారు, వార్తా ఛానల్స్ అన్నీ కూడా అదే ప్రచురించేది. ఆ టైంలో మీకు ఎట్లా అనిపించింది? ఆ టైంలో మా గుండెలు కూడా ఆగిపోయినట్టు అయిపోయింది. సుదర్శన్ రెడ్డి గారి ఒక గుండెతో కొన్ని వేల గుండెలు ఆగిపోయినట్టు అయిపోయింది. సుదర్శన్ రెడ్డి గారు ఈ విషాద వార్త విని మేము కూడా చాలా శోక సముద్రంలో మునిగిపోవడం జరిగింది. మేము సుదర్శన్ రెడ్డి గారి కోసము అక్కడి నుండి ఇక్కడికి రావడం జరిగింది. సుదర్శన్ రెడ్డి గారు త్వరగా కోలుకొని మా ప్రజల మధ్యలో ఉండి మా ప్రజలకు సేవ చేయాలని మేము చాలా కోరుకుంటున్నాము. సుదర్శన్ రెడ్డి గారు మాకు ఉండాలి. ఎందుకంటే సుదర్శన్ రెడ్డి గారు చేసిన మంచి పనులే ఈరోజు సుదర్శన్ రెడ్డి గారిని మళ్ళీ కాపాడడం జరుగుతుంది. అలా మేము మా యూత్ తరపున, మా పార్టీ తరపున సుదర్శన్ రెడ్డి గారు మళ్ళీ జనస్రవంతిలో త్వరగా కోలుకొని రావాలని కోరుకుంటున్నాం. ఎట్లా ఉంటారు కార్యకర్తలతో? కాన్స్టిట్యున్సీలో ఎట్లా ఉంటారు? కాన్స్టిట్యున్సీకి వచ్చినప్పుడు కానీ లేకపోతే కార్యకర్తలతో అని ఎట్లా మింగిల్ అవుతారు? ఎట్లా ఉంటుంది? మా నర్సంపేట నియోజకవర్గానికి మా ముద్దు బిడ్డ పెద్ది సుదర్శన్ రెడ్డి వస్తే మా కార్యకర్తలతోని ఎట్లా సింపుల్గా ఉంటారంటే, ఒక పేద విద్యార్థులు ఎట్లా ఉంటారో, పేద గుడిసెల్లో ఉండే నాయకుడితోనే ఎట్లా కలిసి ఉంటారో అట్లనే మా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఉంటారు. ఉద్యమంలో పాల్గొన్న మా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు పొద్దున్నే ఈ మార్నింగ్ 7:30కి ఈ వార్త వినడం చాలా మా గుండెలు మాకే అసలు మేమే అక్కడ ఆగిపోయి అక్కడ చనిపోవాలని మా పరిస్థితి అయిపోయింది. కానీ 7:30కి గుండెపోటు ఇట్లా రావడం, పెద్ది సుదర్శన్ రెడ్డి సార్కి ఇట్లా అయిపోవడం, ఉద్యమకారుడు మా నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా లేకపోవడం మాకు చాలా బాధాకరంగా అయింది. అంతలో రోహిణి హాస్పిటల్కి చేరుకున్నాం. రోహిణి హాస్పిటల్లో కూడా చాలా బాధాకరంగా మాకు, ఎందుకంటే ఇట్లా అయిపోయిందని పెద్ద రెడ్డి గారు ఉద్యమంలో పాల్గొన్న నాయకుడు, ఉద్యమంలో అభివృద్ధి కార్యక్రమాలు ముందు తీసుకునే మా నాయకుడు, మా ప్రజల్లో ఉంటాడు, మా ప్రజల్లో తిరుగుతున్న నాయకుడు, ఎప్పుడైనా
మా ప్రజల్లోనే ఉండి మా ప్రజల్లో 24 అవర్సు ఆయన నిద్ర కూడా పోని టైంలో 24 అవర్సు మా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మాతోని ఉండి మా నియోజకవర్గానికి ఎట్లా అభివృద్ధి చెందాలి, ఎలా మీరు ఎట్లా బాగుపడితే నేను ఎలా పైకి రావాలి, నాకు అభిమానం పెరగాలని చూసుకోలే ఆయన అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు తీసుకోపోవడానికే ప్రయత్నిస్తాడు. కానీ ఇట్లా అహంకారం, దోహం, రౌడీ సీటర్లు ఎప్పుడు మా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు చేయలేరు. ఎందుకంటే పొద్దున్నే మేము లేవంగానే ఆ వార్త వినంగానే మా గుండెలు అక్కడనే మేమే చనిపోవాలని మా పరిస్థితి వచ్చింది. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు అంతలో డాక్టరు మేడము వచ్చి 9 సార్లు ఇట్లా వేయంగానే సార్ మంచిగానే ఉన్నాడు అనగానే మా ప్రాణాలు కూడా కోల్పోనే ఎప్పుడప్పుడే ఎంక్వైరీ తీసుకొని యశోద హాస్పిటల్ తీసుకోపోనే నర్సంపేట నుండి ఇక్కడ యశోద హాస్పిటల్ తీసుకొస్తే నాయకులు కూడా కేటీఆర్ సార్ గారు కూడా వస్తారు, హరీష్ రావు గారు వస్తారు, కింగ్ లీడర్ కేటీఆర్ సార్ కూడా వచ్చి మాకు అన్నారు మంచిగానే ఉన్నారు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, ప్రజల్లో కలిసే ఉంటారు, ప్రజల్లో అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్తూనే ఉంటారు, ప్రజల్లోనే ఎప్పటికీ అభిమానంగానే ఉంటారని కేటీఆర్ సార్ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. మా ప్రాణాలు ఆయనతో పాటు మా ప్రాణాలు కూడా పోవాలి, కాకపోతే ఆయన ప్రాణాలు ఇప్పుడు వేచి ఉన్నది, మాది కూడా వేచి ఉన్నాయి. కాబట్టి ప్రజల్లోనే తిరిగి ఉండాలి, మళ్ళీ ప్రజల్లోనే అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు వెళ్ళాలి. మా సారు మా ఉద్యమకారుడు కేసీఆర్తో పాటు ఉద్యమకారుడు చేసిన పోరాటం చేసిన నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మాతోనే ఎప్పుడు కలిసి ఉండాలి. మా నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఓడిపోయినా కూడా, మాజీ ఎమ్మెల్యేగా ఓడిపోయినా కూడా ప్రజలను ఏనాడు తప్పు ప్రచారం కూడా చేయలే, ప్రజల్లోనే కలిసి ఉంటారు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. ఎప్పుడైనా ప్రజల్లో నియోజకవర్గానికి నర్సంపేట నియోజకవర్గానికి ముద్దు బిడ్డ మా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఏ ఆపదలో చిన్న ఆపద వచ్చినా కూడా మా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు వెంటనే మా దగ్గరికి వచ్చి ఏమైందని చేతి మీద చేతి వేసి కలుపుకునే మా నాయకుడు మాకు కావాలి. కోల్పోకుండా మా నాయకుడు మా ప్రజల్లో తిరగాలి, సేవ చేయాలి. మా ప్రజల్లో మేము నాయకుడుగా మేము అందరం కలిసి మా పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి మేము కలిసి కట్టుగా మేము ఉండి ఎమ్మెల్యేగా గెలిపించుకొని ఇప్పుడు ప్రాణాలు కోల్పోవాలని దేవుని ఆశీర్వాదంతో మా మంచిగా వచ్చి మా ప్రజల్లో కలిసి ఉండాలని కోరుకుంటున్నాం. సో చూస్తున్నా కదా, కార్యకర్తలు కూడా చాలా ఎమోషన్ అవుతున్న పరిస్థితి. పొద్దున ఆ వార్త విన్న తర్వాత చాలామంది షాక్ గురైన తర్వాత ఏదైతే రోహిణి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ మా ప్రాణాలు తిరిగి వచ్చాయి. సో చాలా వరకు సంతోషపడ్డాం. ఇప్పుడు ట్రీట్మెంట్ జరుగుతుంది, దానికి తగ్గట్టు రెస్పాండ్ అవుతున్నారు. సో ఇంకొక 2 రోజులు అబ్జర్వేషన్ అని చెప్పారు. సో కేటీఆర్ కూడా బయటకు వచ్చి మాకు ధైర్యాన్ని ఇచ్చారు. సో కేటీఆర్ వచ్చి బయటికి చెప్పిన తర్వాత మాకు కొంచెం స్థిమితంగా అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. సో సుదర్శన్ రెడ్డికి సంబంధించి ట్రీట్మెంట్ జరుగుతుంది. కొద్దిసేపట్లో డాక్టర్లు కూడా హెల్త్ బులెటిన్ అయితే రిలీజ్ చేస్తారని చెప్పేసి హాస్పిటల్ వర్గాలు చెప్తున్న పరిస్థితి. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం మెరుగుపడుతోంది అనేది డాక్టర్ నుంచి వినిపిస్తున్నమాట. మరి కాసేపట్లో హెల్త్ బులెటిన్ కూడా అఫీషియల్గా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే కార్యకర్తలు అక్కడికి చేరుకుంటూ ఉన్నారు. బీఆర్ఎస్ కీలక నేతలు, టాప్ లీడర్షిప్ అక్కడే ఉంది. పెద్ది సుదర్శన్ రెడ్డి హెల్త్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. అండ్ ఈరోజు ఈవినింగ్ సాయంత్రం ఈరోజు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా అక్కడికి చేరుకుంటారు అనేది అక్కడ వినిపిస్తున్నమాట. I'm Rishabh, a digital marketing strategist and a football player. I refuse to be one. At Anurag University, be everyone you dream to be. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం.